హాని జాన్సన్ అండ్ జాన్సన్. ఇంకో కొంతమంది కలిసి ఒక గర్వాపతి చేసే సార్ గిలగిలు కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఒక మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంటింటికి వెళ్ళి బైబిల్ బోధిస్తున్నారు. మీకు తెలుసా ఏం చెప్తున్నారు అనుకున్నారు? బైబిల్లో బూతులు ఉన్నాయి. ఈ మధ్యన ఒక టీం, ఇది రాత్రి ఏం టీం అంటే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చూడండి ట్విస్ట్, అసలు ఏమంటాడో కడుపు నవ్వుతారు. మోక్ష దర్శనం ఒక టీం ఉంది. మోక్ష ధర్మ అని పలకడం కూడా చేత కాదారా నీకు? భార్య భర్తలు ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి ఎవరైతే క్రైస్తవులు కొంచెం బలహీనలు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి బైబిల్ చదువు లేని వాళ్ళు, చదువు రానోళ్ళు వారి దగ్గరికి వెళ్ళి బైబిల్ ఎందు అలా ఉంది ఇలా ఉందని చెప్పి బైబిల్ ఈసారి ఆ బలహీనులకి కొంచెం బూస్టో హార్లిక్స్ ఇచ్చేస్తానులేండి. బైబిల్లోనే తప్పులున్న ఎలాంటి గ్రంథం ఉన్నాయి చదువుతున్న మీకు ఎలాగ మీకు ఆయన దేవుడు అవుతాడు, ఇది ఎలా పరిశుద్ధ గ్రంథం అవుతుంది, దీన్ని రాసిన వారు ఎలా మంచోళ్ళు అవుతారు, ఓ ఈ జాన్సన్ లాజిక్కే కదా నేను మాట్లాడింది, నిజమేగా. యేసుక్రీస్తు ఎలా మంచోడు అవుతాడు, సో అండ్ సో వంశావళి, యేసుక్రీస్తు వంశావళి దగ్గర నుంచి ఇవన్నీ కూడా వక్రీకరిస్తూ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా చేస్తున్నాడు. ఈ మధ్య గ్యాప్లోనే వాళ్ళు ఎంత పని చేశారో తెలుసండి ఎవరికైనా? చాలా మా సెక్యులర్ హిందువులైనా నన్ను గుర్తించారు కానీ నువ్వు నన్ను మాత్రం బాగానే గుర్తించావు జాన్సన్ అయ్యా. చాలా విపరీతమైన కార్యక్రమాలు చేసి గర్వాపిసలు అనే కార్యక్రమం పెట్టారు ఈ 2-3 సంవత్సరాల నుంచి. అంటే ఎవడో ఒక బలహీనుడు ఉండడం అనుకోవడం తీసుకురావడం. ఈడు పాస్టర్ మారిపోయాడు ఎవడో. నిజమేనయ్యా జాన్సన్, మమ్మల్ని బాగానే గుర్తించావు, చాలా గర్వాపసలు చేశాంలే. తలకు మార్చినట్టు ఎవడో ఉంటాడు, బైబిల్ మీద అవగాహన లేనాడు, ఆడు ఎప్పుడు పాస్టర్ అయ్యాడో తెలియదు, ఎప్పుడు గర్వాపిస అయిపోయాడో తెలియదు. ముక్కు మొఖం తెలియని వాళ్ళు నన్ను తీసుకొని వచ్చి ఇది గర్వాపిస ఏమిటి? ఇది క్రైస్తవ్యానికి బాధ కదా. అందరికీ నమస్తే అండి, జై శ్రీరామ్. ఇక్కడ మేము మన మదన్ గుప్తా సార్ వాళ్ళతో ఉన్నాము. ఇక్కడ భక్తివన్ ఛానల్లో మా యొక్క ఇంటర్వ్యూ అంటే మేము ఇంతకుముందు క్రైస్తవులుగా ఎలా ఉన్నాము, మళ్ళీ ఏ విధంగా తిరిగి స్వధర్మంలోకి వచ్చాము, దాని తర్వాత ఇప్పుడు మేము చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అనేటివి ప్రతిదీ కూడా ఈ ఇంటర్వ్యూలో మేము ఇచ్చామన్నమాట. సో ఇది కొన్ని రోజుల్లో భక్తివన్ ఛానల్లో మనకు రాబోతుంది, మీరందరూ తప్పక చూడగలరు. అందరికీ జై శ్రీరామ్ అండి. ఓన్లీ చూడటమే కాదు, ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఇప్పుడు 10 మిలియన్స్ ఉన్న భక్తివన్ ఛానల్ని 15 ఉన్నారు, 15 లక్షలు ఉన్నారు ఇప్పుడు, 15 లక్షలు ఉన్నారు ఇప్పుడు. 10 మిలియన్ మాకు సబ్స్క్రైబర్స్. 10 మిలియన్ ఓకే 10 మిలియన్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ మన ఇంటర్వ్యూ తోటి ఇంకా పెరిగిపోవాలి. అట్ ద సేమ్ టైం మన మోక్ష ధర్మ ఛానల్ కూడా ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి అని కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్క మళ్ళీ ఇంకోటి పేరుంది హాని జాన్సన్ అండ్ జాన్సన్ ఇంకో కొంతమంది కలిసి ఒక గర్వాపతి చేసే సార్ గిలగిలు కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఒక భార్య భర్త అనేసి వాళ్ళ గ్రూప్ పెట్టినారు పాస్టర్స్ అందరు కలిసి ఒక జూమ్ మీటింగ్ లాగా పెట్టుకొని. సో ఇలాంటివి చూసి ఇంకా చాలా మంది మాలాంటి వాళ్ళు ఇంకా ముందు ఇదో ఇలాంటి మా గురువుల సమక్షంలో తయారు కాబోతున్నారని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా తయారవుతారు. అప్పుడు ఇంకా మీరు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఎన్ని చేసినా కానీ ఖచ్చితంగా మీరు కూడా గర్వాపస్ కావాల్సిందే. ఇదే మీకు దారి, ఇదే మొదటి హెచ్చరిక మీ అందరికి కూడా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే.